ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను ప్రైవేట్కి అప్పచెప్పే విషయంలో పీపీపీ పద్ధతిలో ఇవాళ ఏదైతే ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారో ఆ విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఫాల్స్ ప్రెస్టీజ్ పోతా ఉన్నాడు. ఈరోజు అందరికీ అర్థమైంది. మామూలుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు, మేధావులందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీ కె సుజాతారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె నిన్న హిందూలో ఆర్టికల్ రాసింది. అనవసరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడడమే కాదు, విద్యార్థులు ఎవరైతే సాధారణ మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా నష్టపోతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా సమకూర్చిన తర్వాత, ఎందుకంటే ఇవాళ ల్యాండ్స్ గవర్నమెంట్ ఇచ్చింది, వారి బిల్డింగ్స్ దాదాపు చాలా వరకు గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేసింది, 2 ఏళ్ల పాటు స్టాఫ్కి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుంది. కానీ మేనేజ్మెంట్ మాత్రం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. వారి ఇష్టారాజ్యంగా వారు ముఖ్యంగా విద్యార్థులను ఫీజులు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఇది ప్రైవేట్ వారికి దోషిపెట్టడం తప్ప మొదలు కానే కాదు. ఇవాళ టెండర్లు వేయడానికి ముందుకు రాకపోయినా సరే మన హెల్త్ మినిస్టర్ ఏమో సత్యకుమార్ గారు లేదు టెండర్లు వేయడానికి ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ అవాస్తవాలు చెప్తారు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరే విఘ్నత ప్రదర్శించి ఈ పీపీపీ పద్ధతుల్లో ఏదైతే మీరు వైద్య కళాశాల అప్పచెప్పాలనుకున్నారో దాన్ని విరమించుకోవాలి, ఈ పాలసీ మార్చుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు ముందుకు సాగాలి. నేను హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎవరైనా సరే పేద మధ్యతరగతి వర్గాల వారు పైకి రావాలంటే వారికి విద్యను ఒక ఆయుధంగా చేసుకొని పైకి ఎదగాలని చెప్పారు. మీ విద్యారంగాన్ని అంతా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత, వైద్య రంగాన్ని అంతా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఎదుగుతారో దానికి మీరే సమాధానం చెప్పాలి. ఓకే, మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది చేస్తున్నామన్నారు, సంతోషం. దానివల్ల కూడా వారు లబ్ధి పొందుతారు. పబ్లిక్ రంగంలో ఉన్న వాటినేమో ప్రైవేట్కి అప్పచెప్తారు. మీరేమో ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకు కొన్ని చదువులు చెప్పిస్తారు, మిగతా వాటిని గాలికి వదిలేస్తారు. కాబట్టి ఏమంటే ప్రైవేట్కి అప్పచెప్పడాన్ని మీరు నిరోధించండి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కాలేజీలు, ఈవెన్ యూనివర్సిటీలు మొత్తం టోటల్గా విద్యారంగాన్ని అంతా కూడా మీరు ప్రైవేట్కి అప్పచెప్పారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి మీరేమో ట్రస్ట్ పెట్టి మీకు కావాల్సిన కొంతమంది పిల్లలకి అక్కడ చదువు చెప్పిస్తారు. మిగతా కోట్లాది మంది వాళ్ళ పిల్లలు, సాధారణ పేద ప్రజల వాళ్ళ పిల్లలు, వాళ్ళని ప్రైవేట్ వారికి వదిలిపెడతారు. కాబట్టి సరైనది కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఫాల్స్ ప్రెస్టేజ్ ఇవ్వకుండా యథావిధిగా ప్రభుత్వ రంగంలోని కళాశాలలు నడపాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.